ఇక్కడ ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేస్తానండి. చూసారా వంటగదిలో ఎన్ని సామాన్లు వచ్చేసాయో మొత్తంగా అన్ని కడిగి పెట్టేశాను అనమాట. రేపటి నుంచి అయితే మాకు కొంచెం పని ఉంటుంది. సో మా తోడుకోళ్ళ వాళ్ళైతే ఈ రోజు అయితే వస్తున్నారు. సో ఇంకా రేపటి నుంచి ట్రిప్కి వెళ్ళే పనులు ఉంటాయన్నమాట. సో ఇక అంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి ముందే కొన్ని అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇడ్లీకి అయితే నానబెట్టేశాను అనమాట. సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4కి అంతా మేము బయలుదేరతాము ట్రిప్కి. సో అందుకోసం అనేసి ఇడ్లీ పిండికి అయితే నానపెట్టాను. వేడివేడిగా పెట్టుకుని హాట్ బాక్స్లో పెట్టుకెళ్ళొచ్చులే అనేసి. ఇక వాళ్ళు వచ్చే టైంకి అయితే ఇక్కడ నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు నైట్ చెన్నై నుంచి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసరికి 8:30 అవుద్ది అన్నారు మా హస్బెండ్. ఇక మధ్యాహ్నం అయితే నార్మల్ టమాటా పికిల్ చేసేసాను, దాంతో తినేసాము. ఇక నైట్కి ఇలా ఫ్రెష్గా వెజిటేబుల్ రైస్ వేడివేడిగా తింటే బాగుంటుందిలే అన్నట్టు చేశాను. కుక్కర్లో అలా మనం మూత పెట్టేసి ఉంచితే వాళ్ళు వచ్చే టైంకి కొంచెం వేడిగా ఉంటుంది కదా అనేసి. సో ఫైనల్గా ఇంట్లో ఉన్న క్యాప్సికమ్ క్యారెట్లు అన్నీ వేసి చేసేసానండి. కొంచెం లెమన్ అయితే పిండుతున్నాను రైస్ పలుకుగా వస్తుంది అని. ఇక్కడ నేను సోనా మసూర్ రైస్తోనే చేస్తానన్నమాట. అలాగే ఒక సేమియా కేసరి కూడా చేస్తాను స్వీట్ అయితేను. థ్యాంక్ యూ.